వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహారం అందించడానికి వెళ్లిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన హెలికాప్టర్ వరద నీటిలో పడిపోయింది. వరద బాధితులకు ఆహారం అందించి తిరిగి క్యాంప్ కు వెళ్తున్న హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ హెలికాప్టర్ను వరద నీటిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి పైలట్లు ప్రయత్నించారు. కానీ ఆ హెలికాప్టర్ వరద నీటిలో కూలిపోయింది. ఈ ప్రమాదం బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. బీహార్లోని దర్భంగా, సీతామఢీ, ముజఫర్పూర్ సహా 16 జిల్లాలను వరదలు ముంచెత్తాయి. సీతామఢీ జిల్లా కేంద్రం నుంచి ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు వరద బాధితులకు సహాయక చర్యలు అందిస్తున్నాయి. ఈ సహాయక చర్యల్లో భాగంగా అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లో ఆహారం, ఇతర సహాయక సామాగ్రి తీసుకొని దర్భంగాకు బయలుదేరి వెళ్లారు. దర్భంగా నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ముజఫర్పూర్ జిల్లా ఔరాయిలోని నయా గ్రామం వద్ద హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అక్కడ మొత్తం వరద నీళ్లే ఉండటంతో ఆ నీటిలో ల్యాండింగ్ చేశారు. ఈ క్రమంలో హెలికాప్టర్ వరద నీటిలో కూలిపోయింది. వరద నీటిలో పడిపోయిన హెలికాప్టర్ నుంచి 2 పైలట్లు, మరో 2 సైనికులను స్థానికులు కాపాడారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వచ్చే లోపల పైలట్లు సైనికులకు సపర్యలు చేశారు. అనంతరం వారికి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నయా గ్రామం వద్ద హెలికాప్టర్ తక్కువ ఎత్తులో చక్కర్లు కొట్టడాన్ని కొంతమంది వీడియోలు తీశారు. హెలికాప్టర్లో ఏదో రిపేర్ వచ్చిందని అప్పటికే గ్రామంలో కొందరికి అర్థమైంది. అందుకే అది కూలిన వెంటనే అక్కడికి చేరుకొని పైలట్లు సైనికులను కాపాడారు. అయితే కొంతమంది పిల్లలు ఆ వరద నీటిలో హెలికాప్టర్ పైకి ఎక్కి ఆడుకోవటం విశేషం. ఇదిలా ఉంటే వరదల కారణంగా రాష్ట్రంలో 11,84,000 మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. 16 జిల్లాల్లోని 368 పంచాయతీలను వరద ముంచెత్తిందని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 840 బోట్లు అందుబాటులో ఉన్నాయని, వీటిలో 10 బోట్ అంబులెన్సులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం 24 రిలీఫ్ క్యాంపుల్లో దాదాపు 12,400 మంది ప్రజలు ప్రస్తుతం పునరావాసం పొందుతున్నారని విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. 86,900 మంది వరద బాధితులకు ఆహారం అందించడానికి 208 కమ్యూనిటీ కిచెన్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.